నా పేరు వెంకటేశ్వర్లు, దానాపేట గ్రామం, చర్ల మండలం. ఆ లోపు జరిగింది 11:30కి జరిగింది. ఆ రాత్రి సమయంలో నిశాన్యంలో పడుకొని ఉన్నా. నా తిందకనే మంటలు లేచినాయి. ఆ మంటలు లేచిన సమయంలో నేను అక్కడే పడుకొని ఉన్నా. మంటలు మీద పట్టడంతో మెలకు వచ్చింది. మెలకు వచ్చి నేను కట్టినటువంటి తలిక రాకపోయేసరికి నేను తన్నుకొని బయటికి వెళ్ళిపోయి తిరిగి పైకి చూసేవారు పైన మంటలు కనపడలేదు. మళ్ళీ లోపలికి మంచం కాలిపోతుందని లోపలికి వచ్చి మంచం పట్టుకుని వెళ్ళేసరికల్లా పైకి చూస్తే మంటలు ఏం కనిపించలేదు. ఇంకా అక్కడతోటి ఆడుదామంటే నోరు రాలేదు. ఎవరిని పలకరించడానికి దగ్గర దాపలు ఎవరూ లేరు. అక్కడి నుంచి నేను ఎలా పరిగెట్టానో ఎలా చేశానో నాకే తెలియదు. అక్కడి నుంచి పారిపోయి వేరే చోట మిరప తోట ఉంది, మిరప తోట దగ్గర పందిరి కాడికి వెళ్ళి కూర్చున్నా. కాళ్ళు అయితే ఆగటం లేదు, ఎవరిని పిలవటానికి చేత కావట్లేదు, నోరు రావటం లేదు. అది జరిగిన వాస్తవం. పూర్తిగా కాలిపోయిన తర్వాత జరిగింది సార్. ఓకే, నా పేరు యు ఏలియా కన్నయ్య గారు. మరి చర్ల మండలం దానవపేట గ్రామంలో నేను చర్చ్ పాస్టర్గా శుక్రవారం పాస్టింగ్ పేరు నడిపించి నేను ఇంటికి వెళ్ళిపోయా. మరి నాకు ఇక్కడికి ఒక 60 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒక 11 గంటల సమయంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా చర్చి కాలిపోయిందయా, ఎవరు పెట్టారు మనకు తెలియదు, ఎవరు గురి తెలియరు అని చెప్పడం ద్వారా ఇంకా సరే మనం ఎవరి మీద నిందలు మోపుతాం చూడని పరిస్థితిలో వదిలే మీకు మనం ఏదైనా చేసుకుంటూ మళ్ళీ నడిపిద్దామని మరి ఇక్కడ వచ్చేవారికి చర్చి పూర్తిగా మరి కాలిపోయిందండి. మరి అధికారులకి దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ఏదైనా మరి ఇలా చేయొద్దనే చర్య మళ్ళీ తీసుకోవాలని అందరి ఎదుట నేను సమక్షంలో నేను దైవ సేవకుడుగా ఉండి దీన్ని వేలాడి చేస్తున్నా.